గుంటూరు రూపురేఖలే మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. 903 కోట్ల రూపాయలతో ఈ మెగా ప్రాజెక్టును షాపూర్జీ పలోంజీ సంస్థ నిర్మించనుంది. క్షేత్రస్థాయిలో సర్వేను ఇప్పటికే పూర్తి చేసింది. మార్చి 30లోగా నమూనాల రూపకల్పన అనంతరం పనులు ప్రారంభమవుతాయి. ఒకప్పుడు వేలల్లో ఉన్న గుంటూరు జనాభా ప్రస్తుతం 8,50,000కు చేరుకుంది. పెరిగిన జనాభాతో పాటే సమస్యలు పెరిగాయి. దారితెన్నులేని మురుగు కాలువలు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షం పడితే చాలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన మురుగు కాలువలు దోమలకు ఆవాసంగా మారిపోయాయి. ప్రజలు తరచూ డెంగీ, మలేరియాతో పాటు అంటువ్యాధుల బారిన పడుతున్నారు. మురుగు కాలువల్లో పారిశుద్ధ్యం గాడి తప్పింది. పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల గుంటూరులో ప్రయాణం నరకప్రాయంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో ఎప్పట్నుంచో ప్రతిపాదనల్లో ఉన్న భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి మోక్షం కలిగింది. 903 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మాణ వ్యయాన్ని భరిస్తున్నాయి. టెండర్లు దక్కించుకున్న షాపూర్జీ పలోంజీ సంస్థ భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి ముందుకొచ్చింది. నగరపాలక సంస్థతో గతేడాది సెప్టెంబర్ 8న ఒప్పందం కుదుర్చుకుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 9 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతను షాపూర్జీ పలోంజీ చేపడుతుంది. నగరాన్ని 5 జోన్లుగా విభజించి పనులు చేపడతారు. 1083 కిలోమీటర్ల మేర పైపులు ఏర్పాటు చేస్తారు. 5 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 43,574 మ్యాన్హోల్స్, 87,148 ఛాంబర్లను ఏర్పాటు చేస్తారు. భూమిలో లోపలేస్తున్నాం కాబట్టి ఎక్కడో వాటర్ ఆఫ్టర్ సీవరేజ్ ట్రీట్మెంట్ ఎక్కడికో బయటికి వెళ్ళిపోద్ది. అది కూడా ఇరిగేషన్ కానీ ఇటు వాడినప్పుడు కంపల్సరీ స్టాగ్నేషన్ అనేది గుంటూరు పట్టణంలో ఉండదు. ప్లస్ స్టార్ వాటర్ డ్రైన్స్ కూడా కంప్లీట్ చేసుకుంటేనే దోమలు కూడా తగ్గుతాయి. అందుకని యూజీడీ ఒక్కటే కాదు, స్టార్ వాటర్ అంటే వర్షం పడ్డప్పుడు నీళ్లు కూడా బయటికి పంపించాలి. అది డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక దోమల రహిత నగరంగా గుంటూరుని తీర్చిదిద్దడంలో ఈ యొక్క యూజీడీ ఉపయోగపడుతుందని చెప్పి మేము దృఢంగా నమ్ముతున్నాం. ఇప్పుడు మన బేసిక్ వర్క్ అంతా జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు గుంటూరులో దాదాపు 92% పాపులేషన్ని కవర్ చేస్తూ ఒక 5 STPs, ఒక 125 MLDకి, తర్వాత ఒక 1080 కిలోమీటర్స్ మనకి సీవేజ్ లైన్స్ ఉంటాయి. దీంట్లో దాదాపు 800 కిలోమీటర్స్ వచ్చి మనకి మెయిన్ రెసిడెన్షియల్ ఏరియాస్లో అవి ఉంటాయి. మెయిన్ రోడ్స్లో వచ్చి 200 కిలోమీటర్స్ వరకే ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో మనకి హౌస్ హోల్డ్ కనెక్షన్స్ అన్నీ కూడా 1,40,000 కనెక్షన్స్ వరకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి మ్యాక్సిమం మన ప్రజలకి నెక్స్ట్ 2 ఇయర్స్లో ఒక మన సైడ్ డ్రైన్స్లో మన టాయిలెట్ వాటర్ కానీ లేకపోతే యూసేజ్ వాటర్ కానీ రాకుండా, మనకి దోమలు లేకుండా ఈ అండర్గ్రౌండ్ స్కీమ్ని పూర్తి చేసి మనం ఒక మంచి ఒక లుక్ ఇవ్వాలి గుంటూరుకి అనేది మా ఉద్దేశం. 2032 నాటికి నగర జనాభా 10,75,000 ఉంటుందని అంచనా వేశారు. 2047 నాటికి 12,99,000కు చేరుకుంటుందన్న అంచనాతో ప్రాజెక్టును రూపొందిస్తారు. గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించకముందు ప్రతిపాదనలు తయారు చేశారు. భవిష్యత్తులో మరింత జనాభా పెరిగే అవకాశముందన్న తరుణంలో ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరింత పెంచాలని ఎంపీ గల్లా జయదేవ్ సూచిస్తున్నారు. ఈ రాజధాని అనౌన్స్ చేసే ముందు పాపులేషన్ బేసిస్ తీసుకొని రెగ్యులర్ గ్రోత్గా తీసుకొని చూశారు. కానీ ఇప్పుడు రాజధానిలో వచ్చింది కాబట్టి అప్ టు 2032 ఇంకా ఎక్కువ పెరుగుతుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి అది వీ ఆస్క్ టు రీలుక్ ఎట్ దట్. ఇది మళ్ళీ చూసి మళ్ళీ కొత్త అసంప్షన్స్ తీసుకొని రావాలా. 2032 to 2047 ఈక్వల్ పాపులేషన్ గ్రోత్గా తీసుకున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. సో అసంప్షన్స్ కరెక్ట్గా లేకపోతే సిస్టమ్ డిజైన్ కరెక్ట్గా ఉండదు. కాబట్టి అసంప్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి మళ్ళీ స్టడీ చేసి సైంటిఫిక్గా తీసుకోమంటున్నాం. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తారు. ఆ జలాలు రోజుకు 124 మిలియన్ యూనిట్లు విడుదలయ్యే అవకాశముంది. ఈ నీటిని పరిశ్రమలు, సాగునీటి అవసరాల కోసం వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.